ఈ ప్రపంచంలో 90% మంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారో తెలుసా? ఎందుకంటే వాళ్ళు కొత్తగా ఆలోచించరు, ఇతరులని కాపీ చేస్తారు. మీరు కూడా అదే దారిలో వెళుతున్నారా? లేదా మీరు కొత్త చరిత్రను రాయాలనుకుంటున్నారా? ఈ వీడియో పూర్తిగా చూడండి, మీ ఆలోచన విధానం మారిపోతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్టార్టప్ ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన పుస్తకం 0 to 1 గురించి మాట్లాడుకుందాం. ఈ పుస్తకం పీటర్ థియల్ రాశారు. ఇది కొత్త ఆలోచనలు, వ్యాపారాలు మరియు భవిష్యత్తు నిర్మాణం గురించి మనకు ప్రత్యేకమైన దృక్పథాన్ని ఇస్తుంది. 0 to 1 అంటే ఏంటి? 0 to 1 అంటే కొత్తదాన్ని సృష్టించడం, ఇప్పటికే ఉన్నదాన్ని కాపీ చేయడం కాదు, పూర్తిగా కొత్త ఆలోచనలు మార్కెట్లోకి తీసుకురావడం. మోనోపోలీ వర్సెస్ కాంపిటీషన్. పీటర్ థియల్ చెప్తున్నారు, నిజమైన విజయవంతమైన కంపెనీలు పోటీని గెలవడం కాదు, పోటీని పూర్తిగా తప్పించుకొని తమదైన మార్కెట్ని సృష్టిస్తాయి అని. ఫ్యూచర్ బిల్డింగ్, మన భవిష్యత్తును ఎలా నిర్మించాలి? 0 to 1 మనకేం చెప్తుంది అంటే చిన్న చిన్న మెరుగుదల, అంటే 1 to n కాకుండా కొత్త ఆవిష్కరణలు 0 to 1 చేయాలి అని. స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్. స్టార్టప్ అంటే కేవలం కొత్త కంపెనీలు కాదు, అది కొత్త ఆలోచనలను ప్రపంచానికి అందించే వేదిక. 0 to 1 పుస్తకం ఒకటి చెప్తుంది, ఇప్పటికే ఉన్నదాన్ని మెరుగుపరచడం కాదు విజయం అంటే, కొత్తగా ఏదో ఒకటి సృష్టించడం అసలైన విజయం. ఇప్పటికే ఉన్న బిజినెస్ని కాపీ చేయడం 1 to n అని, కానీ ఏదీ లేని చోట నుంచి కొత్తగా సృష్టించడం 0 to 1 అని. ఈ బుక్ ఒక టైటిల్ 0 to 1. అదే అసలైన గేమ్ చేంజర్ అని రైటర్ చెప్తారు. కాంపిటీషన్ ఈజ్ డేంజరస్. మనకు చిన్నప్పటి నుంచి నేర్పించింది ఏంటి? పోటీ పడాలి, ఇతరులను ఓడించాలి. కానీ పీటర్ థియల్ ఏమంటారు తెలుసా? కాంపిటీషన్ ఈజ్ డేంజరస్. అమెజాన్ మొదటి పుస్తకాలు అమ్మింది, ఫేస్బుక్ మొదటి కాలేజీ రోజుల్లోనే స్టార్ట్ అయ్యింది. చిన్న చోట నుంచి నెంబర్ 1 అవ్వండి, ఆ తర్వాత ప్రపంచం మీ వెంట వస్తుంది అని రైటర్ చెప్తారు. చివరిగా కాపీ చేసేవాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు, సృష్టించే వాళ్ళు అవకాశాలు ఇస్తారు. మీరు ఏ వర్గంలో ఉన్నారనుకుంటున్నారు చెప్పండి అని రైటర్ అడుగుతున్నారు. మీరు కొత్తగా ఆలోచించాలనుకుంటే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి పవర్ఫుల్ బుక్స్ సమరీస్ కోసం వాయిస్ ఆఫ్ బుక్స్ బై రవి వర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ నేచర్, థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రయాణం 0 నుంచి 1 అవ్వాలని ఆ నేచర్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.